పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. డైరెక్టర్ గారు కోరుతా ఉన్నా, రాత్రి బాత్రి అన్నట్టు ఇక్కడ మాట్లాడి వేదిక దొరకగానే మాకు అది లేదు ఇది లేదంటే కాదు, నేను మీరు కలిసి ఆ కాగితం పని అయ్యే వరకు కూడా మనం కలిసి ముందుకు పోవాలి. మనం ఊరికే చేసి మీటింగ్ లో మాట్లాడిన తర్వాత ఫాలో చేయకపోతే కష్టమైంది. నేను అదే చెప్పిన ఆయన కూడా, ఈ మార్కెట్ కట్టాలి. ఇక్కడ కంటే ఎక్కువ కూడా నేను ఆ రోడ్డు కట్టినట్లయితే మనం గతంలో చూస్తాం, అక్కడ నుంచి ఇక్కడ రాజీవ్ రాజధాని దగ్గర కొన్ని ఆడ కూరగాయల మార్కెట్, అట్లా ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ కావాలని ఇప్పటికైనా ప్రతిపాదన చేసిన. రోడ్డు మీద అయినట్టయితే మొత్తం కరీంనగర్ నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, గోదావరి నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, మంచిర్యాలకి వచ్చినోళ్ళు పోయేటోళ్లకు శనివారం చెరువు చేపలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు, పక్కనటువంటి అటు చిన్న కోటలు కావచ్చు, బెజ్జంకి కావచ్చు, అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ పెట్టినట్టయితే మార్కెట్ లో కొంత రూపాయి ఎక్కువ దొరుకుతుంది. మనకు కూడా పబ్లిక్ కూడా కన్వీనియంట్ గా రోడ్డుగా వచ్చి పోయడానికి అవకాశం ఉంటుందని నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన. మీరు కూడా కొంత ఎంబడి స్థలాన్ని సేకరించినట్టయితే నేను ఫిషరీస్ అధికారులు కూడా కోరుతా ఉన్నా, దానికి కొద్దిగా చొరవ చూపెట్టండి. ప్రభుత్వం తరఫున స్థలం అలా చేయించి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ ఇద్దాం. తర్వాత కరీంనగర్ జిల్లా బొమ్మె చేపలకు సంబంధించినటువంటి దాని మీద ఉత్పత్తికి మనం కరీంనగర్ కేంద్రంగా ప్రకటించినారు. ఆ డ్యామ్ కింద కొంత చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించినది వారు అన్నట్టుగా బయటికి తేవడం వల్ల క్వాలిటీ కావచ్చు, చనిపోవడం కావచ్చు, ఇతరత్ర అయితా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కొంత మధ్యలో కొంత ఇబ్బందులు అనిపించినా ఇక్కడ కూడా చెరువుల పిల్లలకు సంబంధించిన పెంపకాల కేంద్రాలు ఉండే వాటి అన్నింటినీ పోయినాయి. తప్పకుండా వాటిని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటికి సంబంధించి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మత్స్యశాఖ అధికారులు వదిలిపెట్టకపోతే ఆయన నన్ను వదిలిపెట్టాడు, నేను ప్రభుత్వంలో వాటిని తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను పొద్దున్న తర్వాత చూస్తే కాగితం చూస్తే 20 పనులు అవుతాయి. ఎవరెప్పుడు పడితే అలా పనులు అయ్యేటువంటి పరిస్థితి, ఎందుకంటే వర్క్ లోడ్ అట్లా పెరిగింది. ఆఫీసర్లు కూడా కొంత వాళ్ళకు కూడా పని భారం పెరిగినప్పుడు తప్పకుండా మనం మన బాధ్యత చేయాలన్నప్పుడు నువ్వు నేను మా ఇద్దరు బాధ్యత అయితే మన ఇద్దరం, కాకపోతే మన ఇద్దరం అట్లా ఉండే విధంగా చేయించుకునేటువంటి ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు సఫలపడతా ఉంటారు. ముద్దిరాజులకు సంబంధించి, గంగపుత్రాలకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి ఇచ్చే నీళ్ళని వేస్తే పెరిగి ఆదాయం వచ్చేటువంటిది. ప్లస్ మామూలు వాళ్ళందరికీ కూడా తక్కువ కూరగాయల రేట్లు అక్కి వండుతున్న సందర్భంలో కూడా మనం పొచ్చడైతే దాదాపు 70-80 రూపాయల కిలో, లేకపోతే ఇంక ఇతరత్ర రకరకాల రకాల చేపలు ఉన్నాయి. అవి కూడా రుచిగా ఉండి తక్కువ ధర దొరికి ఆరోగ్యానికి మంచుకునేటువంటి కొలెస్ట్రాల్ ఇవ్వాలని కారణాలు, అనేక అనారోగ్య కారణాలు లేకుండా ఉండేటువంటి కారణం ఉంది. కాబట్టి వాటిని పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా. నేను మీరు చెప్పినట్టుగా నేను మళ్ళీ కూడా కోరుతాను, నేను రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడతా. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైంది, అట్లా బాగుండదు. చేప పిల్లల పంపిణీ మనం కూడా కొంత ముందేస్తే ఆ వరదలలో కొట్టుకొని వెళ్ళిపోతూనే వస్తుంది, లాభం లేకుంటే. ఆలస్యమైన వరదలు అయిపోయాక మనం వేసుకున్నాం. తప్పకుండా అవి పెరుగుతాయి. వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. పూర్తిగా నా పట్ల సానుకూలంగా, ఎందుకంటే ఒక బలహీన వర్గాల నుంచి వృత్తి చేసుకునేటువంటి పరిస్థితుల్లో వచ్చినాం. మీరు చెప్పినటువంటి పెన్షన్ అనేది రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అంశాలు. తప్పకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పడుతుంది. అటువంటిప్పుడు కులవృత్తులకు అన్ని ఇవ్వాలనేటువంటి మాట ఎజెండా ఉంది. అట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఆ కులవృత్తుల వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చి, ఎందుకంటే కష్టపడతారు. వృత్తిరీత్యా కష్టపడేటప్పుడు వయసులో వాళ్ళకు పనిచేయడం ఉంటారు. దాని తర్వాత కొద్దిగా వయసు మీద పనిచేయాలి. కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఆ దిశలో మనం తప్పకుండా ఆలోచన చేద్దామని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ జోరుదారు. మళ్ళీ ఎందుకు కొద్దిగా లేట్ అయితే మళ్ళీ పండుగ మూడు వెళ్ళిపోతుంది. పండుగ ఇయ్యాల రేపు 2 రోజులు అంటున్నారు. ఏదేమైనా ఇది మకర సంక్రాంతి అంటే మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించే విధంగా. ఇప్పుడు డే అంతా దొరికితే సూర్యుడు సమయం ఎక్కువ తీసుకుంటాడు, రాత్రి సమయం తక్కువ అవుతుంటది. కాబట్టి కొంత మనం కూడా పని ఎక్కువ చేసుకొని ఇంకా కొంత ఎక్కువగా మనం శ్రమపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా రాజకీయాలకు అయితే అందరు కొత్త సర్పంచ్ అదే చెప్తాను. సర్పంచ్ అలాంటి దాని ప్రపోజల్ అయితే గుండారెడ్డిపల్లి బ్రిడ్జ్ కూడా అందులోనే ఉంటుంది.
కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ ఇవన్నీ మనకు సంబంధించి ఉపాధి కలిగే అంశాలు కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు ఎదగడానికి ఈ సంక్రాంతి పండుగ పూట మంచి ముగ్గులు వేసుకొని దాని తర్వాత గంగిరెద్దులో వచ్చి గొప్పమల్లి పెట్టుకొని రకరకాలుగా పండుగ చేసుకునే సందర్భంలో మరొకసారి అందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.